సైరన్ మోగనుంది. ప్రధాని నుంచి సిగ్నల్ అందిన తక్షణమే పాక్ పై అటాక్ త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే పాక్లోని లాంచ్ ప్యాడ్లను గుర్తించిన భద్రతా బలగాలు వాటిని టార్గెట్ గా చేసుకుని దాడులు జరిపే అవకాశాలున్నాయి. ఒక్క సైగ చేస్తే పాక్ను లేపేస్తామన్న కసితో భద్రతా బలగాలు ప్రిపేర్ అయ్యాయి. సరిహద్దులో క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పటికే బంకర్లను సిద్ధం చేసుకున్నారు. ఎనీ టైం బాంబుల మోత మోగే అవకాశాలున్నాయి. జంగ్ సైరన్ మోగనుంది. ప్రధాని నుంచి సిగ్నల్ అందిన క్షణమే పాక్ పై అటాక్ త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే పాక్లోని లాంచ్ ప్యాడ్లను గుర్తించిన భద్రతా బలగాలు వాటిని టార్గెట్ గా చేసుకుని దాడులు జరిపే అవకాశాలున్నాయి. ఒక్క సైగ చేస్తే పాక్ను లేపేస్తామన్న కసితో భద్రతా బలగాలు ప్రిపేర్ అయ్యాయి. సరిహద్దుల్లో క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పటికే బంకర్లను సిద్ధం చేసుకున్నారు. ఎనీ టైం బాంబుల మోత మోగే అవకాశాలున్నాయి. జంగ్ సైరన్ మోగనుంది. ప్రధాని నుంచి సిగ్నల్ అందిన క్షణమే పాక్ పై అటాక్ త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే పాక్లోని లాంచ్ ప్యాడ్లను గుర్తించిన భద్రతా బలగాలు వాటిని టార్గెట్ గా చేసుకుని దాడులు జరిపే అవకాశాలున్నాయి. ఒక్క సైగ చేస్తే పాక్ను లేపిస్తామన్న కసితో భద్రతా బలగాలు ప్రిపేర్ అయ్యాయి. సరిహద్దుల్లో క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పటికే బంకర్లను సిద్ధం చేసుకున్నారు. ఎనీ టైం బాంబుల మోత మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, ప్రధాని నరేంద్ర మోడీతో అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అందరూ అన్నట్టుగానే ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పై భారత్ దాడికి దిగే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క మూమెంట్ గమనిస్తున్నటువంటి భారత భద్రత ఎనీ మూమెంట్ ఒక్కసారి కనుక మోడీ నుంచి ఓకే అని ఒక సిగ్నల్ వస్తే మాత్రం ఎప్పటికప్పుడు విరుచుకుపడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతి సిడిఎస్ చౌహాన్, అనిల్ చౌహాన్ తో పాటు ఇతర భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వాయుసేన కావచ్చు, అదేవిధంగా నావీ కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి ముగ్గురు ఆ త్రివిధ దళాల అధిపతులు కూడా ఇండివిజువల్ గా అటెండ్ అయ్యారు. దీనితో పాటుగా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ యొక్క భేటీకి హాజరయ్యడంతో అందరికి కూడా ఒక సందేహం కలిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఏదో జరగబోతా ఉంది. చాలా మొన్న 3-4 రోజుల నుంచినటువంటి ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి అటాక్ జరిగే అవకాశం ఉంది, పాకిస్తాన్ పై భారత్ ఎదురుదాడికి దిగబోతుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుందో ఈ యొక్క మీటింగ్ తర్వాత దానికి స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్ని క్షణం అంటే కేంద్రం నుంచి ఆదేశాలు అందుకోగానే భారత ఆర్మీ కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ పై విరుచుకుపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పాక్ లో ఎక్కడైతే లాంచ్ ప్యాడ్లు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా భారత ఆర్మీ గుర్తించింది. వాటిని ఫేస్ చేసుకునే, వాటిని టార్గెట్ చేసుకునే దాడులకు పాల్పడే అవకాశం కనబడతా ఉంది. శివ, అయితే ప్రస్తుతం ఏ క్షణమైనా అటాక్ జరిగే ఛాన్స్ ఉందనేటటువంటి వార్తలు విస్తృతంగా వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి అంతర్జాతీయ సమాజంని కూడా మనకు అండగా నిలిచేలా ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసినట్టుంది. ఎంతవరకు సఫలమైంది? వరల్డ్ వైడ్ గా ఎవరు మన వైపు, ఎవరు పాకిస్తాన్ వైపు? రాధాకృష్ణ. శివ, మొదటి నుంచి కూడా పెహల్గం దాడి ఘటన తర్వాత అంతా కూడా వెంటనే పాకిస్తాన్ పై దాడి చేయాలి, పాకిస్తాన్ ను పై యుద్ధం ప్రకటించాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున యావత్ భారతదేశం నుంచి కూడా పెద్ద డిమాండ్ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి. కానీ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. ఏకంగా అంటే యుద్ధం ఒకటేసారి మనం అటాక్ చేస్తే దాని ప్రభావము
ఇతర దేశాలకు సంబంధించి అంటే మనతో ఉన్నటువంటి మిత్ర దేశాలు కావచ్చు, మనకు అనుకూలంగా ఉన్న దేశాల మీద కొంత మన మీద వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఆలోచించినట్టు మోడీ వ్యూహాత్మకంగా కొంత వారం రోజులుగా ఈ యొక్క పెహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతిరోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పాకిస్తాన్ ను ఒంటరి చేస్తూ దీనికి ఏంటంటే ఈ యొక్క దాడికి పెహల్గాం దాడికి సంబంధించినటువంటి కీలక సూత్రధారి అంతా పాకిస్తానే, పాకిస్తాన్ సంబంధించి దోషి అనేది ఒక మనకి ఏదైతే ఆధారాలు దొరుకుతాయో ఆ ఆధారాలను ప్రపంచ దేశాల ముందు ఉంచి పాక్ ను దోషిగా చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో సక్సెస్ అయింది. సో పాకిస్తానే ఈ యొక్క మొత్తంగా ఎంటైర్ ఈ యొక్క పెహల్గాం దాడికి సంబంధించి తీవ్రవాద దాడికి కారణము పాకిస్తాన్ అని చెప్పేసి ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో సక్సెస్ అయింది. సో పాకిస్తాన్ టార్గెట్ గా ఇప్పుడు మనం యుద్ధం దిగిన దానికి ఈ యొక్క 26 మంది అమాయకులను బలిగొన్నారు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ పై భారత్ దిగుతున్న చర్యలు లేకుంటే దాడి కరెక్టే, సమంజసమే, ఆ భారత్ నిర్ణయం ఖచ్చితంగా సమర్థనీయమే అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో కూడా మనకు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ కు అగ్రరాజ్య అమెరికాతో పాటు ఇతర దేశాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి. ఎక్సెప్ట్ ఒకవేళ మనకు భారత్ కు కనుక కొంత అంతొకంత వ్యతిరేకత ప్రభావం కలిగి ఉన్నటువంటి చైనా, అదే విధంగా టర్కీ లాంటి చైనా అయితే ఇప్పటికే భారత్ కు మొదటి నుంచి కూడా పైకి ఆ స్నేహస్తం అందించినట్టుగా పైకి ఉన్నప్పటికీ లోన మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఇంటర్నల్ గా సహకరిస్తూనే ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. కొద్దిగా వెపన్స్ విషయంలో కూడా పాకిస్తాన్ కు తెర వెనుక చైనా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ యుద్ధం కనుక అనివార్యమైతే పాకిస్తాన్ కు ఖచ్చితంగా చైనా అండగా నిలబడే అవకాశం ఉన్నది. అదే సందర్భంలో టర్కీ నుంచి కూడా ఇప్పటికే కొంతమంది యుద్ధ విమానాలు కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కూడా పాకిస్తాన్ కూడా బహిరంగానే కోరింది. టర్కీ కూడా అందుకు సిద్ధపడి తెలిసింది. సో మిగతా దాదాపుగా ప్రపంచ దేశాల్లో మెజార్టీ దేశాలు మాత్రం భారత్ కు అనుకూలంగా భారత్ తీసుకున్న నిర్ణయాలకు బలూచ్ మిలిటెంట్ల ఇబ్బంది పాకిస్తాన్ చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా గతంలో ప్రధాని నరేంద్ర మోదీని రిక్వెస్ట్ చేసింది, మాకు మీరు సహాయం చేయాలంటూ కోరినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఇండియా నుంచి ఏ రకమైనటువంటి రెస్పాండ్ లేదు. ఏంటి ప్రస్తుతం ఈ యుద్ధం వేదికగా ఏమైనా బలూచ్ తిరుగుబాటు కూడా తోడై పాకిస్తాన్ ఏమైనా విచ్ఛిన్నం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? ఖచ్చితంగా శివ, ఇప్పుడు పాకిస్తాన్ కు మాత్రం చాలా క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఒకవైపు భారత్, మరోవైపు అటు బెలూచిస్తాన్, ఈ రెండింటికి తోడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, ఏదైతే ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక కరువు కాటకాలు అనొచ్చు, నీళ్లు కావచ్చు, నీళ్లు లేక ఒకవైపు ఏదైతే భారత్ తీసుకున్నటువంటి సింధు జల్లా విషయంలో నీళ్లు లేక ఇబ్బందులు పడతా ఉంది, ఆ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అష్టదిగ్బంధన లాగైంది. భారత్ ఒకవేళ యుద్ధానికి దిగక ముందే పాకిస్తాన్ ఇప్పటికే హ్యాండ్స్ అప్ అనే పరిస్థితి వచ్చింది, చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. ఏదో గంభీరంగా పైకి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఏదో చైనా చూసుకోనో లేదంటే టర్కీతో చూసుకొని కొన్ని దేశాల మద్దతు చూసుకొని పైకి యుద్ధానికి సిద్ధమని అంటున్నా, ఒకవేళ ఆ యుద్ధం చేసినా దాని ప్రభావం మాత్రం పాకిస్తాన్ కు చాలా చేదు అనుభవాన్ని ఖచ్చితంగా ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పాకిస్తాన్ ప్రజలే స్వతహాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం అని చేస్తే ఇక పాకిస్తాన్ కు భవిష్యత్తు ఉండదు, పూర్తిగా అంధకారం అవుతా ఉందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళే బహిరంగంగానే మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. పెద్ద ఎత్తున అంటే కూరగాయల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. సో ఈ అన్ని సమస్యలు ఒకవైపు, అదే విధంగా ఇప్పుడు భారత్ తో తల గుక్కోవడం అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్ లో దాడులకు పాల్పట్టు చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా భారత్ ను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో గతంలో పాకిస్తాన్ లో సంబంధించినట్టు తీవ్రవాదులు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల విషయంలో కాస్త భారత్ చూసి చూడనట్టుగా, ఎందుకంటే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. పెద్ద ఎత్తున పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాశ్మీర్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కాశ్మీర్ లో ఉన్నటువంటి యువత, అదేవిధంగా కాశ్మీర్ ప్రజల ఆలోచన విధాలు మారింది. ఎందుకంటే మోడీ సర్కార్ తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఎప్పుడైతే 370 ఆర్టికల్ తర్వాత పూర్తి స్థాయిలో కాశ్మీర్ దశ మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పరిస్థితుల్లోనే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కన్నుగుట్టింది. అక్కడే తీవ్రవాదులు మరోసారి ఇక భారత్ తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల
జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారత్ వశమైపోతుంది, భారత్ పట్టు సాధిస్తుంది అని చెప్పేసి ఓర్వలేక ఒక తీవ్రవాదులను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి అమాయకంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి అమాయక యువకులను తీవ్రవాదంలో దింపేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చి అదే కాశ్మీర్ లో ఒక విధ్వంసం సృష్టించేలా వ్యూహాలు ప్రణం చేసింది. దాంట్లో భాగమే ఈ రోజు మనకు మొన్న పెహల్గాం దాడి ఘటన అని చెప్పవచ్చు. పెహల్గాం దాడి ఘటనలో ఒక ఇద్దరు కాశ్మీర్ యువకులు తీవ్రవాదులకు సహకరించినట్టు, తీవ్రవాద దాడిలో పాల్గొన్నట్టుగా పోలీసుల దగ్గర ఎన్ఐఏ దగ్గర సమాచారం ఉంది. దీంట్లోనే దర్యాప్తు కొనసాగుతా ఉంది. సో మొత్తంగా ఈ వ్యవహారంతో చాలా సీరియస్ గా మారుతా ఉంది. ఇప్పటికీ ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లో మొత్తంగా తీవ్రవాదుల ఎరువేత కొనసాగుతూ ఉంది. తీవ్రవాదులకు సంబంధించిన ఇల్లు నీలమట్టం చేస్తున్నారు, అన్నానుగుణ గాలింపు చర్య చేస్తున్నారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పద వస్తువులు అంటే ఎవరైనా అటాక్ బాంబులు కావచ్చు. అలాగే రాధాకృష్ణ, గతంలో చాలా సార్లు మన రక్షణ మంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, వీరు పీఓకే పాక్ ఆధీనంలో ఉన్నటువంటి కశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకుంటా అని ఘంటాపథంగా పలుమార్లు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కదా. ఆ సమయం వచ్చేసింది అనుకోవాలా? ప్రజలంతా కూడా అదే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కదా. ఖచ్చితంగా శివ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఒక సరైన తరుణము. పెహల్గాం దాడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ సంబంధించి విషయంలో భారత్ చాలా కట్టుదిట్టంగా ఒక స్థిరమైన అభిప్రాయంతో స్థిరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో దీంతో ఇక్కడ నుంచి ఆ జమ్మూ కాశ్మీర్ సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించేదిగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఏరివేసే విధంగానే ఇక భారత్ చర్యలు ఉంటాయి అనుకోవచ్చు. ఇప్పటికే ఆ భారత్ ఆ రకంగా వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రణాళికాబద్ధంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఇప్పుడే దక్షిణ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో తీవ్రవాద గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఇంటిని అనుమానం చూస్తూ అక్కడ ఉన్నటువంటి జల్లెడ పడుతున్నారు. ఎక్కడ అనుమానం వచ్చినా, ఎక్కడ సందేహం కలిగినా అలాంటి వ్యక్తులను కావచ్చు, అదేవిధంగా తీవ్రవాదులను ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ లెవెల్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పీఓకేకి సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి సంబంధించి మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడున్న మొదటగా తీవ్రవాదులను ఏరివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఆ తీవ్రవాదులను ఏరివేశాకనే నెక్స్ట్ పాకిస్తాన్ పై నెక్స్ట్ వ్యూహం ఎలా చేయబోతుంది, దాడికి ఎలా దిగబోతుందని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాతనే మా త్రివిధ దళాలతో భేటీ అయిన తర్వాత స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మనం రెడీ టు వార్ అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఒక సందేశం వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దానికి ఈ రోజు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మన భారత ఆర్మీ చాలా వెరీ పవర్ఫుల్, అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి ఒక ఆర్మీ కలిగినది దేశం. మొత్తంగా వరల్డ్ లో టాప్ పొజిషన్ లో ఉంటది, 4th ప్లేస్ లో ఉంటది. సో భారత్ తో యుద్ధం నువ్వు వస్తే పాకిస్తాన్ కు మాత్రం చాలా చావు దెబ్బ తప్పదు అనేది బహిరంగ రహస్యమే, అది అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయబోతుంది, పాకిస్తాన్ కు భారత్ ఎలా బుద్ధి చెప్పబోతుంది అనేది మారింది. అంటే గతంలో సర్జికల్ స్ట్రైక్ చేశాము, సో ఇప్పుడు ఏం చేయబోతుంది, పాకిస్తాన్ పై ఎక్కడ అటాక్ చేయబోతుంది, పాకిస్తాన్ ఏ బేస్ చేసుకుని అటాక్ చేయకపోతుంది అనేది మాత్రమే కాస్త ఆసక్తికరంగా మారింది. సో ఇవన్నీ నేపథ్యంలో ఒకవైపు ప్రధాని మోడీతో మీటింగ్ తర్వాత ఇప్పుడు మనకు అందుతున్న ప్రకారం దాడి ఉండబోతోంది. ఈ రోజు రాత్ర రేపా ఎప్పుడు అనేది మాత్రం కాస్త సస్పెన్స్ గా ఉంది. సో యావత్ భారతదేశం మాత్రం ఒక్కటే కోరుకుంటుంది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఏరివేయాల్సిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా మనం మూకుమ్మడిగా మొత్తం స్థాయిలో పూర్తి స్థాయిలో ఎదుర్కోవాల్సిందే. సో మొత్తం భారతీయులంతా కలిసి పార్టీలకు అతీతంగా కావచ్చు, జనాలకు అందరూ కలిసి ఒక తీవ్రవాదాన్ని ఏరివేసేందుకు ప్రయత్నం చేయాల్సిందే. భారత్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండాల్సిందని ఒక డిమాండ్ వినపడుతోంది.